హాయ్ అండి. విశాఖ అంటేనే మొదటి గుర్తుకొచ్చేది సముద్ర ఘోష, కొండ మీద సింహాద్రి అప్పన్న, విశాఖ ఆడపడుచు ఇలవేల్పు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి కనక మహాలక్ష్మి తల్లి. ఈ తల్లికి మార్గశిర వారంలో చాలా చక్కగా పూజలు అయితే చేస్తారండి. మార్గశిర లక్ష వారాలు అంటారు కదా, ఈ వారంలో ఎన్ని వారాలు పడితే అన్ని వారాలు మహాతల్లికి చాలా పూజలు అయితే చేస్తారు. మేమైతే మహాలక్ష్మికి సేవకైతే వచ్చామండి. ఇంకా సేవకు వచ్చాము. మాకైతే మధ్యాహ్నం సేవ వేశారు, కానీ ఉదయం వచ్చేసాము. చూస్తున్నారా, ఉదయం 9 గంటలకే ఎంత జనం ఉన్నారో. ఇసుకేస్తే ఇసుక రాలేదండి. చాలా బాగా పూజలు అయితే చేస్తారు. మన చేత్తోనే మనం చక్కగా అమ్మవారికి అభిషేకాలు చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇలాంటి సందర్భంలో కాకుండా మామూలు టైంలో అయితే చక్కగా అమ్మకి మనమే పసుపు రాసి కుంకుమ పెట్టి చక్కగా పాలాభిషేకం పసుపాభిషేకం చక్కగా చేసుకోవచ్చండి. ఇలాంటి సందర్భంలో మామూలు శుక్రవారం పూట అయితే అమ్మకైతే ప్రత్యేక అలంకరణ చేస్తారు. అప్పుడైతే మనం పాలు నీళ్ళు ఏమి వేయడానికి అవ్వదు, కానీ ఇంకా మామూలు రోజులైతే వేసుకోవచ్చు. మన చేతిలో మనం చక్కగా అమ్మకి అభిషేకం చేసుకోవచ్చు. చూస్తున్నారండి ఎంత జనం ఉన్నారో. ఇంకా విశాఖ, విజయనగరం, ఒరిస్సా నుంచే కాకుండా విశాఖ జిల్లాల నుంచి ఏ దేశాలకు వెళ్ళినా ఏ ఊర్లకు వెళ్ళినా ఈ మార్గశిర లక్షవారాల పూట మాత్రం ఖచ్చితంగా వచ్చి అమ్మకైతే మొక్కు చెల్లించుకుంటారండి. చూస్తున్నారండి ఎంత జనమో. షాపింగ్స్ గట్టా చాలా బాగుంటుంది. ఈ లక్షవారాలు మాత్రం చాలా బాగా చేస్తారు. మేము ముఖ్యంగా లక్షవారం మాత్రం పూజలు ఇంకా బాగా జరుగుతాయండి. చూస్తున్నారా, మాకైతే మరి మధ్యాహ్నం సేవ అవ్వడం మేమైతే ఇంకా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మా మేడం గారు అయితే ఇంకా దర్శనం చేసేసుకుని భోజనం చేసేసి మధ్యాహ్నం సేవకైతే రమ్మన్నారు. ఇంకా ఖాళీగా ఉంటే నేను ఇలా వీడియో తీస్తున్నానండి. ఈ చీరలు అయితే అమ్మవారికి మనకి పూజకి ఇస్తారు కదా, అవైతే ఇలాగ మనకి అమ్మేస్తారు. ఇంకా చూస్తున్నారండి, ఇదైతే ప్రసాదం ఇచ్చే కౌంటరు. లడ్డు, చక్కెర పొంగలి, పులిహోర ఇస్తారు. మాకైతే పులిహోరలు ప్యాకింగ్ చేయడం అండి. మాకైతే సేవకు వచ్చాం మేము. చూస్తున్నారండి, అదిగోటండి పులిహోర ప్యాకింగ్ అవుతుంది కదా. పులిహోర, లడ్డు, చక్కెర పొంగలు అన్నీ ఈ రూమ్లోనే ప్యాకింగ్ అవుతాయి. మాకైతే మరి మధ్యాహ్నం ఇచ్చారు సేవ. ఇంకా ముందటి వాళ్ళు చేస్తున్నారు. దూర దూర ఊర్ల నుంచి కూడా ఈ సేవకైతే వస్తారండి. ఇంకా అన్నదానం, మహా అన్నదానం ఉంటుంది. అన్నదానం రోజైతే మొత్తం సేవ ఒక 2-3 వేల మంది సేవకైతే ఉంటారు. ఇగోటి పులిహోర కౌంటర్లు. మా మేడం గారు అండి చెప్తున్నారు, మధ్యాహ్నం మీరు రండి, మరి ముందు అమ్మవారి దర్శనం చేసుకొని చెప్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా గట్టిగానే ఉంటుందండి ఇక్కడ. ఇగోటండి ఏ వారం ఏం జరుగుతుందో ఇంకా బ్యానర్ అయితే పెట్టారు. ఇంకా కుంకుమ పూజలు గట్ట మనం డబ్బులు కట్టుకుంటే కుంకుమ పూజ గట్ట చేసుకోవచ్చు. శ్రీ కనక మహాలక్ష్మి తల్లి. మేమైతే లైన్లో నిలబడిపోయామండి. 100 రూపాయల క్యూలో నిలబడ్డాము. మాకైతే టికెట్ తీసుకోలేండి. సేవకులు అందరికీ ఫ్రీగానే దర్శనం చూడడానికి అనుమతిస్తారు. మేము కూడా 100 రూపాయలు. చూస్తున్నారో జనం ఎలా ఉన్నారో. ఇంకా పిల్లలు గట్ట పాలు ఇవ్వడానికి అలాంటివి అయితే పెట్టారు. చిన్న దీనిలాగా చంటి పిల్లలు ఉంటారు కదా, పాలు గట్ట పెట్టడానికి అలాంటి సదుపాయాలు కూడా చేశారు. మంచినీళ్ళ సదుపాయం అన్నీ చాలా బాగా చేశారండి. ఇసుకేస్తే ఇసుక రాలినట్టుగా ఉంటుంది చూసారా. వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, అంత జనం ఎక్కువగా ఉన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటే మనలో ఏది ఉన్నాయి పోతాయి అంటారు కదా. ప్రతి సంవత్సరం మేము కూడా ఇలా సేవకు వస్తాం. మేము కూడా అమ్మవారికి ఇంకా పూలు, పళ్ళు, చీరలతో అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటామండి. ఇంకా అమ్మవారి తీయడానికి అయితే మనకు అనుమతి లేదు. చూస్తున్నారు ఎంత జనమో. ఇంకా మన చేతితో మనమే చక్కగా పసుపు కుంకాలు అమ్మవారి మీద వేసుకోవచ్చండి. మహాతల్లి చాగంటి వారు చెప్పినట్టుగా మీకు చాగంటి వారి ప్రవచనంలో వినే ఉంటారు. చాగంటి వారి అమ్మవారి దర్శనం ఉండేటప్పుడు ఆయన స్నేహితుడికి కాకినాడలో ఆపరేషన్ అవుతుందంట. హార్ట్ అటాక్ ఆపరేషన్ అవుతున్నప్పుడు ఆ మహాతల్లికి మొక్కుకొని చాగంటి వారు పసుపు నీళ్ళు వేశారంట ఆయనకు బాగుండాలనేసి. ఆయన బయటకు వచ్చేసరికి ఆయన బాగుందని శుభవార్త విన్నారట. అంత సత్యమైన తల్లి మహాతల్లి కనక మహాలక్ష్మి తల్లి. మా అయితే సేవ అయితే అయిపోయిందండి. సేవలందరికీ ఇంకా పైన ఇస్తారు. మామూలు అందరికీ అయితే మాత్రం అన్నదానానికి మనకు అక్కడ జగన్నాథ స్వామి గుడి ఉంటుంది, అక్కడైతే భోజనం పెడతారు. సేవకులకి ఇంక ఇక్కడ పనిచేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేడ మీద పెట్టేస్తారు భోజనాలు. మేమైతే భోజనం కూడా చేసేసామండి. ఇక చూస్తున్నారా, ఇలా కళా వేదిక ఉంటుంది. ఇక్కడ రోజుకు ప్రోగ్రామ్స్ గట్ట అవుతుంటాయి. చూస్తున్నారండి, చాలా బాగా పూజలు అవుతాయండి మహాతల్లికి. ఈ మార్గశిర లక్షవారాలే కాకుండా ప్రతిరోజు కూడా అమ్మకి ఇలానే ఉంటుంది. కాకపోతే ఈ మార్గశిర లక్షవారాలు మాత్రం కొన్ని వేల మంది ఇంకా అమ్మని దర్శించుకోవడానికి వస్తుంటారు.
చూస్తారండి షాపింగ్ దర్శనం అంతా అయిపోయింది, సేవ కూడా అయిపోయింది. మేము సేవ నుంచి అయితే బయటకు వచ్చేసరికి 4:30 అయిపోయిందండి. 4:30కి వచ్చేసాను. చూస్తున్నారా, ఈ పండగ ముందు ఈ అమ్మవారి ఇది రావడం, ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మంచి మంచి ఇంకా గాజులు ఇంకా చీరలు ఇలాంటి చాలా మంచి వస్తువులు అమ్ముతుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ మంచి మంచి అమ్ముతుంటారండి. రాజస్థాన్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు విశాఖలో. మార్వాడీస్ చాలా మంచి ఐటమ్స్ అమ్ముతుంటారు. సారీస్ కానీ పింగాణి వస్తువులు కానీ. చూస్తున్నారా ఎంత ఇదిగా ఉందో. తెల్లవారి నుంచి ఇంకా రాత్రి వరకు ఇలానే ఉంటుందండి. చూస్తున్నారా ఎంత జనమా. మేమైతే సేవ చాలా బాగా అయిపోయిందండి. ఎప్పుడు మేము భోజనం దగ్గర సేవకు ఉండేవాళ్ళం, ఈసారి అయితే ప్రసాదం ప్యాకింగ్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారా మహాతల్లి ఆ సేవ అయితే చాలా బాగైందండి ఈ వారం. ఇంకా మహా అన్నదానం రోజైతే మాకు సేవ ఉంది. ఆ తల్లిని దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చక్కగా దర్శించుకొని అమ్మకి చక్కగా అమ్మ మహాతల్లి దీవెనలు అందుకోండి. కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి కనక మహాలక్ష్మి తల్లి. జై కనక మహాలక్ష్మి తల్లికి జై. ఓం శ్రీం కనక మహాలక్ష్మీ దేవే నమః.